ఎండిపోయిన ఆ చెట్టు నీడన కూర్చున్నప్పుడు యోనా దేవుని నుండి ఏమి గ్రహించాలని ఆయన ఆశించారు? యోనా నీనవే పట్టణంలో ప్రకటించినప్పుడు ప్రజలందరూ పశ్చాత్తాపపడి దేవునివైపు తిరిగారు. అయితే ఆ సంతోషకరమైన వార్త విని సంతోషించాల్సింది పోయి యోనా కోపంతో పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఒక చిన్న పాకను నిర్మించుకుని ఎండలో కూర్చుని తాను అసహించుకునే ఆ ప్రజలను దేవుడు ఎప్పుడు నాశనం చేస్తాడా అని ఎదురుచూశాడు. అప్పుడు దేవుడు ఒక చెట్టును పెరిగేలా చేశాడు. అది యోనాకు నీడనిచ్చింది. యోనా చాలా సంతోషించాడు. కాని మరుసటి రోజు ఉదయం దేవుడు ఒక పురుగును పంపాడు. ఆ చెట్టు ఎండిపోయింది, మరలా ఎండ పెరిగింది. అప్పుడు యోనా, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనన్నాడు. అప్పుడు దేవుడిలా అడిగాడు, నీవు పెంచని, నీవు కష్టపడని ఈ చిన్న చెట్టు కోసమే నువ్వు ఇంతగా బాధపడుతున్నావే, మరి మంచి చెడుల విచక్షణ తెలియని 1,20,000 మంది నశించిపోతున్న ఈ గొప్ప పట్టణమైన నీనవే పట్ల నేను కనికరము చూపవద్దా? దేవుడు యోనాను నాశనం చేయాలని చూడలేదు, ఆయన్ని మార్చాలని చూశాడు. ఆ ఎండిపోయిన చెట్టు యోనా హృదయస్థితిని బయటపెట్టే అద్దంలా మారింది. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్నిటిని అంతం చేయడానికి కారణం మనల్ని నిద్రలేపి కొత్త మార్గాన్ని చూపడానికే. దేవుడు ఇప్పటికీ ఇలాంటి పాఠాల ద్వారా మనకు బోధిస్తాడని మీరు నమ్మితే ఆమీన్ అని టైప్ చేసి ఇలా ప్రకటించండి: ప్రభువా, నాలో కనికరాన్ని పెంపొందించు.